బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఎక్కడికి చిన్నబాబు? మనసేమి బాగోలేదు తాత. భగవాన్ కూడా కనిపించడం లేదు. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి లేదా? ఉంది, రండి. అరే ఇదేనా? ఏమిటి అవతారం? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, రండి. ఇదేంటి? ఇల్లంతా గోచిపోతుంది. సామానంతా అమ్మేశాను. నీ ఒంటి మీద నగలు అవి అమ్మేశాను. ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా? ఇప్పుడేంటి, మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. భగవాన్ని కూడానా? అవును, ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు. ఇటీవల అది కూడా వద్దన్నాను. ఎందుకని? ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు, వద్దన్నాను. పరువుగా బ్రతకమన్నాను. తప్పు తెలుసుకొని ఇది మీ కిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు. పాపం, ఇప్పుడు మీ జీవనం ఎలా గడుస్తుంది? కష్టమేముంది, నౌకర్యం తీసేశాను. నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను. దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అని అనుకున్నాను. కానీ ఆగేవే? నీకోసం మిమ్మల్ని చూడాలని. దేనికి? అదో భ్రమ. నీకంటే ముందు ఈ ఇంటికి ఎంతమందో వచ్చారు. వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కానీ అసహించుకోలేదు. మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు. నేను అనుకోని విధంగా నన్ను, నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు. మీరు ధనవంతులని నాకు తెలుసు. నన్ను ఆకర్షించింది మీ రూపము, గుణమే కాని ధనం కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను. చిత్రమైన వస్తువుని చూస్తే మరపురానట్టు మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు. వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుబోతులంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా? నాలాంటిదంతా అవమానమైనా భరిస్తుందని మీరొకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత చీదరించుకున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడేది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి, ఇన్నాళ్ళకి వాటి భాగ్యమైనా కలిగింది. ఈ రోజు నన్నేమీ అనుకోండి. ఒక్క మాట అడగనా? ఏమిటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా? నీకెందుకు ఆ సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. మైకంలో ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నావు? ప్రేమించని వారిని ప్రేమ భిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా. నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను,
మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంటూ ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి ఈ జీవిత శేషం వెళ్ళబుచ్చుతాను. పెళ్ళంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏంటది? మీరింత త్రాగుడు మానేయండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. దేని రాళ్ళు మర్చిపోకండి. ఫోన్. దారి పెన్నులేనే లేక ఈ తీరాయనా, తానే మారెనా, గుణమే మారెనా. దారి పెన్నులేనే లేక ఈ తీరాయనా. తొలి చూపు నాటి రూపు మారే, ధోరణి మారే. తొలి చూపు నాటి రూపు మారే, ధోరణి మారే. నిన్ను వెళ్ళనాయే, చూసేటుగాయే. ఏది లేని పేదైపోయి తీరాయనా, తానే మారనా, గుణమే మారనా. దారి తిన్నులేనే లేక ఈ తీరాయనా. వలపు తీరు ఈ తీరౌనా, వలపు తీరు ఈ తీరౌనా. మా తెలిని కలలో పెన్నిదానమా, వెను చీకటైన జీవితానా వెలుగిన జ్యోతి. వెను చీకటైన జీవితానా వెలుగిన జ్యోతి. మధుపాయే మాటికోనా అంతం వేసలమ్మా. ఏది కోరుందా చాలు ఈ తీరాయనా. నా సేవలకు ఇంతే వరమా, నా సేవలకు ఇంతే వరమా. నాటివే కడతారి దర్శనమా. అది ఆట పాలు చేసినారు కోరిన వారు. అది ఆట పాలు చేసినారు కోరిన వారు. మనకైనా చేరలేని ఈ దాసి కాయే. గాలి మేడ కూలి పోయే ఈ తీరాయనా, తానే మారనా, గుణమే మారనా. దారి పెన్నులేనే లేక ఈ తీరాయనా. శర్మనా, ఏం చిన్నబాబు, మన దగ్గర సొమ్ము ఎంత ఉంది? అవసరాలకు సరిపోతుంది బాబయ్య. అంటే ఎంత? 500 ఉన్నాయి. ఏమో అన్నయ్యని అడిగి 10,000 పట్టుకురా. ఈ రోజే వెళ్ళి. అలాగే చిన్నబాబు.
బాబు గారు, నేను వచ్చి 4 రోజులు పైగా అయింది. డబ్బు కోసం అక్కడ చిన్నబాబు గారు ఏం బాధలు పడుతున్నారు. ఓ డబ్బు 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 డబ్బు, అదులా వందల వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చుకోమరి తను. ఇదిగో ధర్మన, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే ఆఖరిసారి. ఇక మీద నా దగ్గర నుంచి ఒక్క దమ్మిడి కూడా పుట్టదని తమ్మతో చెప్పు. ఇస్తాం. చిన్నబాబు ఇక్కడ ఉన్నారా అమ్మా? లేరు తాత. 4 రోజుల క్రితం కనిపించి స్వగ్రామం వెళ్తా అన్నారు. అక్కడికి పోలేదా? లేదమ్మా, నన్నే వెళ్ళి డబ్బు తెమ్మన్నారు. తెచ్చాను. వచ్చి 2 రోజులైంది. ఆయన ఇంటి వైపే రాలేదమ్మా. విచారపడి ఏం లాభం తాత. పట్నంలోని ఎక్కడో ఉంటారు. పద వెతుకుదాం. స్వామి, స్వామి. మా పాలగడ్డ సార్. చిన్నబాబు 1, చిన్నబాబు 2, చిన్నబాబు 3. నీ పేరేంటి పిల్ల? సిగ్గుపడుతున్నావా? చెప్పదు. ఏ పేరైతే కాసుల పేరు. అదే పోదానండి. మాకెక్కడే బాగుంది. ఇంకా బాగుండే చోటకి పోదాం రండి. మాకదే కావాల్సింది. నన్ను నువ్వు ఎరుగుదా పిల్ల? ఓ అంతా నన్ను మర్చిపోయారు. నువ్వే మిగిలే. ఇదిగో పిల్ల, మోసపోతావు. మన దగ్గర డబ్బులు లేవు. అక్కర్లేదు. అంటే నువ్వు పిచ్చిదాన్ని, నేను పిచ్చివాడిని. పిచ్చి పిచ్చి చేస్తే మహా పిచ్చి. అంతేనా? అంతే రండి. బాగా బాగు. పట్టు పరుపులైన ఈ నేల మీద బలాదు. ఇదిగో పిల్ల, ఆశ పెడితే చెడిపో. ఆశ నిరాశ. తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు నిద్రపోండి. నన్ను పొమ్మంటూ నువ్వు మాట్లాడతావే? నువ్వు పోండి. ఆశ నిరాశ. ఆశ. చంద్రముఖి, నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మే అని పిలుస్తాను. మీ ఇష్టం. మీరెలా పిలిచినా పలుకుతాను. అమ్మి, ఇలా కూర్చో. కూర్చో అమ్మి. నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చా? దోవలో దొరికితే తీసుకొచ్చాను. రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా. కానీ పరిచర్య గుర్తించాను. ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినన్ను? ఇంకా తెలుసుకోలేదా? ఇహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదండి. పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చుల్లో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డా ఉంది. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు?
నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి. కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి, విడిచిపెట్టను. ఈ అభాగ్యురానికి ఆ వరమే చాలు. లేవండి, స్నానం చేదురు గాని. ఆ కట్టేమిటి? ఏమీ లేదు, చిన్న ఆపరేషన్. అమ్మయ్యో, ఆపరేషనే? ఏంటా కంగారు? గాయం కూడా మానిపోవచ్చు. చిలుము చిద్రము రెండూ వదిలిపోయినాయిలే. తాత, 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 ఏమమ్మా? తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా తాత. అలాగే అమ్మా. ఇంటికి వెళ్లకుండా పట్నంలోనే ఉంది. ఇదే మీరు చేస్తున్న పని. అన్నీ తెలిసిన వారు ఇంకా ఈ తప్పుదారిని ఆపదే అమ్మి, ఆ పాటి నాకు తెలుసు. తెలిసిన వారు తాగడం మానలేదే. మానగలిగితే మానేవాళ్ళు. డాక్టర్ గారు వచ్చారమ్మా. దయచేయండి డాక్టర్ గారు. వీరికి నోటి వెంట నెత్తురు పడుతోంది బాబు. పడుకోండి. శ్వాస తీయండి. ఒత్తిగిలండి. మెల్లిగా శ్వాస వదలండి. మీకు తాగుడు అలవాటుందా? ఇటీవల హెచ్చుగా పుచ్చుకుంటున్నారా? అవును. విషం కంటే భయంకరమైంది. ఎందుకు అలవాటు పడ్డారు బాబు? మనోవ్యత మర్చిపోవడానికి మరో మార్గం కనిపించదు. ఇదంతా దాని ఫలితమేనమ్మా. తాత, ఏం తిన బాబు? సొమ్ము తెచ్చావా? తెచ్చాను బాబు. మంచినీళ్ళు తీసుకురా తాత. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేది అమ్మాయి? ఇంతకు నీ మాంగళ్యం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వారి సేవకురాలిని. అయితే అయిన వారిని రప్పించు, లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు. ఇతను ఆటే రోజులు ఉంటాడని తోచదు. బాబు, ఏమన్నాడు? గాలి మార్పు కావాలన్నారు. మీ ఊరికి పదండి, నేను తోడుగా వస్తాను. వద్దని, అది మన ఇద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది, నిన్ను హీనంగా చూస్తుంది. ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది. ఈ జన్మకింతే. ఇదిగో. ఎందుకు? మానవ దేహాలు స్థిరంగా ఉంది. చివరకు నువ్వేటు కాకుండా పోతావేమో. ఉంచుకో. మళ్ళీ కనిపించరా? చెప్పలేదు.
కానీ నిన్నటికి మర్చిపోనమ్మా, మర్చిపో. డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మా, ఇంతకు నువ్వు మాంగళ్య బలం మన్నించండి. ఆ భాగ్యానికి మేము ఒప్పుకోలేదు. నేను వారి సేవకురాలు. అయితే అయిన దాన్ని తప్పి లేదా ఉన్నపాటుకు వెంటనే పంపించు. తను అతి రోజులు ఉంటాడని తోట. దేవుడా, నీకు సేవ చేసైనా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. వస్తాను పాటు, ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పాడు, మర్చిపోను. ఎక్కడికి పోవాలి? దుర్గాపురం. దుర్గాపురం ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును, కావాలంటే కట్టాను బాబు. అలాగే పద బాబు. నరక కథల ధర ఎద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోట్లు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నడిజామ కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు. ఎందుకు ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా
తోలుతానే ఉన్నాను బాబు. దారికి చూడు, గాలి బాగా కూడా దాపురుంటాయి. ఎద్దు నిలబడి అడగండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? రెండు కోసులు ఉంది బాబు, రెండు కోసులు. అంతవరకు బ్రతుకుతాను లేదు. తొందరగా ఊరు చేస్తున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అపశకునం తల్లి? నా దేవతకి ఆపద రాకుండా కాపాడము. వచ్చేసాం బాబాయ్, దుర్గాపురం పొలిమేరలోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. లేవండి, ఎవరింటికి పోనేమన్నారు? మాట్లాడరేం బాబు? బాబు వద్దు బాబు.
బాబు బాబు వీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యమబాధ పడిపోయారు. ప్రాణాలతో చేర్చమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. దివాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటి ఆ ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారికి కూడా అవురేనన్న. ఆమె గారిని ఇక్కడికి పిలిపిస్తే గుటుక్కుమనే వాడిని గుర్తించడానికి ఈ పిన్ని గారు రావాలా? ఉనుకో. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడు, ఇక్కడికి వచ్చి రాలిపోయాడు. ఈ సంగతి తెలిస్తే అయిన వాళ్ళంత బాధపడతారు. చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వ్యక్తివాళ్ళని పిలిపించండి. మహేష్, ఎవరైనా పోయింది? మీ ఊరివాడేనమ్మా, దేవదాసు. కేవలం మర్చిపోయిందమ్మా. అమ్మా, నీకేమన్నా మర్చిపోయిందా? తలుపులు మూసేయండి. పార్వతి, పార్వతి, మరణించే సమయాన కరుణామయమైన ఒక కరస్పరిచిన కనికరించి తన కోసం కన్నీరు నుంచి ఒక్క ముఖమైన తను చూడాలి. అంతకంటే పెద్ద కోరికలు ఎన్నడైనా దేవదాసు కనిపిస్తే వారి